హలో గైస్, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 15 స్టార్టింగ్లో మనం లూఫీని చూస్తున్నాం. లూఫీ చాలా కోపంగా కెప్టెన్ కూరో సైడ్ చూస్తూ ఉంటాడు. అండ్ ఎపిసోడ్ 14 ఎండింగ్లో మనం చూసాం కెప్టెన్ కూరోకు స్ట్రాంగ్ పంచ్ మన లూఫీ ఇచ్చింటాడు. అందువల్ల మనోడు కింద పడిపోయి నిద్రపోతుంటాడు. అప్పుడు మనం లూఫీని చూస్తాం. లూఫీ ఇంకా 4-5 పంచులు ఇచ్చేదానికి రెడీగా ఉంటాడు. అప్పుడు నామి అంటుంది, లూఫీ నువ్వు ముందు చెప్పావు కదా నీ పని కొట్టడం అని, వెళ్ళి కొట్టు. నా పని నేను ముందు చెప్పా కదా దోచుకోవడం అని చెప్పేసి, నేను వెళ్ళి ఖజానా దోచుకుంటా అని చెప్పేసి దోచుకోవడానికి కెప్టెన్ కూరో షిప్ వైపు వెళ్తుంది. అప్పుడే మనం ఈ ముగ్గురు పిల్లలను చూస్తాం. ఆ ముగ్గురు పిల్లలు తపేలలు తట్టాలు తీసుకొచ్చి కెప్టెన్ కూరో దగ్గరికి వచ్చేస్తారు. వచ్చిన వెంటనే కుక్కను కొట్టినట్టు కొడతారు కెప్టెన్ కూరోని. ఇది చూసిన తర్వాత జోర్ అనుకుంటున్నారు ఈ ముగ్గురు పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదని. అండ్ ఇదంతా చూసిన తర్వాత చిన్న పిల్లలు కూడా కెప్టెన్ కూరో కొట్టడం చూసి వీళ్ళు చాలా షాక్ అయింటారు. అప్పుడు మనం కెప్టెన్ కూరో ఫేస్ చూసింటాం. వాళ్ళు కొట్టడం వల్ల కెప్టెన్ కూరో ఫేస్ ముందు కంటే చాలా ఘోరంగా తయారైంటది. అండ్ ఇది చూసిన తర్వాత జాంగో అనుకుంటుంటాడు, ఇప్పుడు కెప్టెన్ కూరోని కోపాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు, వాడు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ చంపేస్తాడని చెప్పేసి. అప్పుడే మనం ఈ ముగ్గురు పిల్లలను చూస్తాం. కెప్టెన్ కూరోని వదిలేసి ఊసాబ్ దగ్గరికి వచ్చేసి అంటారు, కెప్టెన్ మాకు తెలుసు నువ్వు నిన్న అబద్ధం చెప్తున్నావని, ఎందుకంటే నీ అబద్ధాలు ఇన్ని సంవత్సరాలుగా మేము విన్నాం కాబట్టి, అయినా నువ్వు మాకు ఎందుకు నేను చెప్పలేదు, నేను చెప్పితే మేము కూడా పోరాడేదానికి నీతో పాటు వచ్చేటోళ్ళం కదా అని చెప్పేసి అని అంటూ ఉండగానే కెప్టెన్ కూరో పైకి లేస్తాడు. చూసిన తర్వాత ఆ పిల్లగాళ్ళు చాలా భయపడిపోతారు. బట్ అందరూ అనుకున్నట్లుగా కాకుండా కెప్టెన్ కూరో ఆ పిల్లలను వదిలేసి డైరెక్ట్ ఊసాబ్ దగ్గరికి పోతాడు. పోయిన తర్వాత ఊసాబ్ మోకాన ఒక కిక్ ఇస్తాడు. దాని వల్ల ఊసాబ్ చాలా దూరం పోయి కింద పడతాడు. దాని తర్వాత కెప్టెన్ కూరో లూఫీని అడుగుతాడు, నీ చేతులు ఇలా సాగవీక్తున్నావు అంటే కంపల్సరీ నువ్వు ఏదో ఒక డేవిల్ ఫ్రూట్ తినింటావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, అవును నువ్వు అనుకునేది నిజమే, నేను గమ్ డేవిల్ ఫ్రూట్ తిన్నా, అందుకే నేను ఇప్పుడు ఒక రబ్బర్ మనిషి అయిపోయానని చెప్పేసి. ఇది విన్న తర్వాత అక్కడ ఉండే పైరెట్లు అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు కెప్టెన్ కూరో అంటాడు, జాంగో ఈ పిల్లగాని నేను చూసుకుంటాలే గానీ నువ్వు ఫస్ట్ మిస్కాయ్ దగ్గరికి వెళ్ళి తనని హిప్నోటైజ్ చేసేసి ఆస్తి నా పేరు మీద రాపించిన తర్వాత ఆమెను చంపేసి అంటాడు. ఇది విన్న వెంటనే జాంగో దగ్గరికి మన జోరో వచ్చేసి కత్తి జాంగో సైడ్ చూపిస్తా అంటాడు, నేనున్నంత వరకు నువ్వు మిస్కాయ్ దగ్గరికి కూడా వెళ్ళరేవురా అని చెప్పేసి. అప్పుడే ఆ మియా బ్యాన్ బ్రదర్స్ లో గుచ్చి గాడు అక్కడికి వచ్చేసి జోరో మీద అటాక్ చేసేస్తాడు. బట్ మన జోరో ఆ అటాక్ నుంచి ఎలాగోలా తప్పించుకుంటాడు. అప్పుడు చూస్తాం ఆ అటాక్ వల్ల అక్కడ ఉండే రాళ్ళని పగిలిపోతే. అప్పుడు మనం చూస్తాం ఇవన్నీ ఇగ్నోర్ చేసి మన లూఫీ కెప్టెన్ కూరోనే చూస్తుంటాడు. అండ్ కెప్టెన్ కూరో లూఫీని మాత్రమే చూస్తూ ఉంటాడు. అప్పుడే మనం బూచి సైడ్ చూస్తాం. బూచి జోరోని అటాక్ చేస్తుంటాడు, జోరో డిఫెండ్ చేస్తుంటాడు. ఇంత చూసిన తర్వాత ఊసాప్ అంటూ ఉంటాడు, మీరు ముగ్గురు నా మాటలు జాగ్రత్తగా వినండి, మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ నుంచి మిస్కాయని తీసుకొని పారిపోండి. అండ్ జాంగో చేతికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దొరకదు, ఇది నా ఆర్డర్ అంటాడు. ఇది విన్న తర్వాత వాళ్ళ ముగ్గురు అంటారు, బట్ కెప్టెన్ ఊసాప్ మీకు ఇంత అవమానం జరిగింది, సో మేము దీనికి రివెంజ్ తీసుకొని తీరుతాం, ఇక్కడ నుంచి వెళ్తాం అని అంటారు. ఇది విన్న తర్వాత మన కెప్టెన్ ఊసాప్ అంటాడు, మీ ముగ్గురికి ఈ విషయం గుర్తుందా, మన కెప్టెన్ ఊసాప్ పైరెట్లను స్థాపించినప్పుడు మనకు గోల్ ఒకటి, మనకి ఇష్టమైన వాళ్ళని కంటిన్యూస్ గా ప్రొటెక్ట్ చేయడం. సో నేను మీకు అదే ఆర్డర్ ఇస్తాను, ఇక్కడ నుంచి తొందరగా మిస్కాయని తీసుకువెళ్ళి కాయని అండ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోండి అని అంటాడు. అప్పుడే మనం జాంగోని చూస్తాం. జాంగో కెప్టెన్ కూరో సైడ్ నుంచి డైరెక్ట్ మిస్కాయ్ దగ్గరికి వెళ్తుంటాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఈ ముగ్గురు పిల్లలు చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే కెప్టెన్ ఊసాప్ ను వదిలి వాళ్ళు వెళ్ళలేకపోతుంటారు కాబట్టి. బట్ సడన్లీ ఊసాప్ గట్టిగా అరుస్తాడు, వెళ్ళండి త్వరగా, ఇది నా ఆర్డర్ అంటాడు. ఇది విన్న తర్వాత మిస్కాయ్ కూడా కొంచెం టెన్షన్ అండ్ బాధపడుతుంటుంది. అప్పుడే ఆ ముగ్గురు పిల్లలు మిస్కాయ్ చేతిని పట్టుకొని అక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. చూసిన తర్వాత జాంగో తన రింగ్ తీసుకొని మిస్కాయని అండ్ ముగ్గురు పిల్లల్ని అటాక్ చేయబోతుంటాడు. బట్ అప్పుడే జాంగో వెనకాల ఎవరు అటాక్ చేసేస్తారో అప్పుడు మనం చూస్తాం అది ఎవరు కాదు మన ఊసాప్ అని. కింద పడిన తర్వాత కూడా స్లింగ్ షాట్ తీసుకొని మనం అటాక్ చేసింటాడు. అప్పుడు మనం జోరో సైడ్ చూస్తాం. జోరో ఇంకా బుచ్చితో ఫైట్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఫైట్ చేస్తూ అంటాడు, రే బుచ్చి నేను ఆల్రెడీ నేను ఓడించా, రెండోసారి ఓడించిన పెద్ద మ్యాటర్ కాదని చెప్పేసి తన అల్టిమేట్ అటాక్ ఓనిగిరి యూజ్ చేస్తాడు. ఆ ఓనిగిరి యూజ్ చేయడంతోనే ఆ బుచ్చి గాని పని అక్కడే అయిపోతుంది. దాని తర్వాత మన జోరో స్టైల్ గా తన కత్తుల్ని తన స్కాబోర్డ్ లో పెట్టుకుంటాడు. ఇదంతా చూసిన తర్వాత కెప్టెన్ కూరో అంటాడు, మీరు ఇక్కడ ఎంత మందినైనా ఓడించండి, దాంతో ఒక్కని కూడా ఒక్క రోజు కూడా ప్రయోజనం లేదు, ఎందుకంటే జాంగో ఆల్రెడీ మిస్కాయని చంపేసింటాడు అని అంటాడు. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, ఓకే నో ప్రాబ్లం, చంపేసింటాడు లేదో మేము చూసుకుంటాను అని చెప్పేసి జోరో కాటేస్తాడు. ఇది చూసిన తర్వాత ఓకే కెప్టెన్ అని చెప్పేసి జోరో ఊసాప్ దగ్గరికి వెళ్తుంటాడు. అప్పుడు ఇది చూసిన తర్వాత ఊసాప్ లేడానికి ట్రై చేస్తాడు. బట్ ఎంత ట్రై చేసినా చాలా వీక్ అండ్ చాలా గాయాలవడంతో మళ్ళీ పడిపోతాడు కింద. ఇది చూసిన తర్వాత కెప్టెన్ కూరో పగలబడి నవ్వుతూ ఉంటాడు. అండ్ అలాగే నవ్వుతూ అంటాడు, వీడినే కాపాడుకోలేడు అండ్ లేలేని పరిస్థితుల్లో ఉన్నాడు, వీడు ఆ అమ్మాయిని ఏం కాపాడతాడని చెప్పేసి. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఊసాప్ కోపం వచ్చేస్తుంది. అందుకే చాలా గట్టిగా అరుస్తాడు, రే కెప్టెన్ కూరో నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా నేను ఎంత వీక్ అయినా బట్ నిన్ను మాత్రం మా విలేజ్ లోకి ఎంటర్ కానివ్వను రా అని చెప్పేసి అండ్ ఏడుస్తూ ఉంటాడు. అండ్ అలా ఏడవడం చూసిన తర్వాత అక్కడ ఉండే పైరెట్లందరూ పగలబడి నవ్వుతూ ఉంటారు. ఇది చూసిన తర్వాత లూఫీకి చాలా కోపం వస్తుంది. అందుకే అక్కడ పక్కన ఉండే పెద్ద బండరాయి తీసుకుంటాడు, డైరెక్ట్ ఆ పైరెట్ కూల్ మెంబర్స్ ఎక్కడైతే ఉంటారో ఆ చోటికి
విసిరి వరుకుతాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత లూఫీ అంటాడు, ఇంకొకసారి కెప్టెన్ ఊసాప్ ని ఎగతాళి చేస్తే ఫస్ట్ కెప్టెన్ కూరో కంటే మిమ్మల్ని చంపేస్తా అని చెప్పేసి అప్పుడు ఇది చూసిన తర్వాత జోరో ఊసాప్ ని తన భుజం మీద ఎత్తుకొని అంటాడు, ఓకే లూఫీ, నువ్వు ఈ కెప్టెన్ కూరోని చూసుకొని నేను అక్కడికి వెళ్ళి మిస్కాయని కాపాడతా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తుంటాడు. ఇది చూసిన తర్వాత కెప్టెన్ కూరో అక్కడికి వచ్చేసి అంటాడు, ఉండు బా, నీ ఎవడు పర్మిషన్ ఇచ్చినా ఇక్కడ నుంచి పోనీకి అని చెప్పేసి అదే సెకండ్ లో మన లూఫీ మనోనికి ఒక పంచి చేయడానికి ట్రై చేస్తూ అంటాడు, నేనే పర్మిషన్ ఇచ్చినారా, నీకేమో ప్రాబ్లం అని. అండ్ ఆ పంచును చూసిన తర్వాత కెప్టెన్ కూరో ఎలాగోలా డాచ్ చేసి పక్కన వచ్చేసాడు. ఇలాగే ఫైట్ చేస్తూ లూఫీ అండ్ కెప్టెన్ కూరో వేరే చోటుకి వచ్చేసింటారు. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫైట్ కంటిన్యూ అవుతాయండి అది. బట్ సడన్ గా లూఫీ కింద పడిపోతాడు. ఇది చూసిన తర్వాత ఇదే టైం అనుకోని చెప్పేసి కెప్టెన్ కూరో లూఫీని అటాక్ చేయడానికి వెళ్తాడు. బట్ కింద పడిన తర్వాత కూడా తన చేతిని యూజ్ చేసుకోకుండా తన కాలం సాగుకి కెప్టెన్ కూరో మీద ఒక అటాక్ చేస్తాడు. అది చూసిన తర్వాత కెప్టెన్ కూరో తన ఫుట్ మూవ్మెంట్ ని యూజ్ చేసి అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. ఇది చూసిన తర్వాత కెప్టెన్ కూరో అంటాడు, ఉండు బా, నీతో ఫైట్ చేసే ముందర నాకు ఒక క్వశ్చన్ ఆన్సర్, నీకు ఈ గ్రామానికి అసలు సంబంధమే లేదు కదా, నువ్వు వెళ్ళాలనుకుంటే మీ ముగ్గురు కలిసి ఇక్కడ నుంచి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎవడు నిన్ను అడుగుడు, అయినా కానీ నువ్వు మా గ్రామం సమస్యలు ఎందుకు తల దూరుతున్నావు అని చెప్పేసి ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, మ్యాటర్ సింపుల్ బ్రో, ఎందుకంటే ఈ గ్రామం నా ఫ్రెండ్ ఊసాప్ది కాబట్టి, సో తన తరపున నేను రివెంజ్ తీసుకుంటున్నా, సో ఆ రివెంజ్ కి నువ్వు బలవాల్సినది అని చెప్పేసి తన చేతులు మళ్ళీ సాగికి కెప్టెన్ కూరో భుజాలను పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత తన సైడ్ లాక్కొని కెప్టెన్ కూరోకి ఒక కిక్ ఇద్దాం అనుకుంటాడు. బట్ మ్యాటర్ ఏంటంటే కెప్టెన్ కూరో చాలా స్ట్రాంగ్ అవడంతో కెప్టెన్ కూరో లూఫీ చేతులు పట్టుకొని ఇలా అలా తిప్పేసి లూఫీని కింద పడేస్తాడు. బట్ లూఫీ కింద పడిపోతుండగా తన చేతులను సాగికి ఒక పంచ్ ఇద్దాం అనుకుంటాడు కెప్టెన్ కూరోకి. బట్ కెప్టెన్ కూరో ఆ పంచును డాచ్ చేసి లూఫీ చేతి మీదనే చాలా ఫాస్ట్ గా నడుచుకుంటూ లూఫీ సైడ్ వస్తాడు. ఇది చూసిన తర్వాత లూఫీ షాక్ అయిపోతాడు. అప్పుడు కెప్టెన్ కూరో లూఫీని అటాక్ చేస్తూ అంటాడు, లూఫీ డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నంత మాత్రాన నువ్వు ఇన్విన్సిబుల్ అయిపోవు, నీకు కూడా లిమిటేషన్స్ ఉంటాయని చెప్పేసి తన బ్లేడ్స్ తీసుకొని లూఫీ ఫేస్ మీద అటాక్ చేస్తాడు. అందువల్ల లూఫీ కింద పడిపోతాడు. కింద పడిన తర్వాత లూఫీ అనుకుంటుంటాడు, నేను వీడిని అండర్ ఎస్టిమేట్ చేసా, వీడు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి. అండ్ ఇదంతా చూసిన తర్వాత కెప్టెన్ కూరో పైరేట్స్ తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. కెప్టెన్ కూరో అలాగే వన్ చంపేసే అని చెప్పేసి ఇది విన్న తర్వాత కెప్టెన్ కూరో అరిసి చెప్తాడు, రే ఇప్పుడు నా పేరు కెప్టెన్ కూరో కాదని, ఎందుకంటే ఆ కెప్టెన్ కూరో పేరు నేను 3 సంవత్సరాల క్రితమే వదిలేసిన, సో ఇప్పటి నుంచి నన్ను కెప్టెన్ కూరో అని ఎవరు పిలిస్తే వాళ్ళందరినీ చంపేస్తా అని చెప్పేసి అప్పుడే ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ సీన్ షిఫ్ట్ అవుతుంది 3 సంవత్సరాల క్రితం. కెప్టెన్ కూరో తన షిప్ లో కూర్చొని ఉంటాడు. బట్ అప్పుడే అక్కడికి జాంగో వచ్చేసి అంటాడు, కెప్టెన్ కూరో ఈ గవర్నమెంట్ వాళ్ళు కంటిన్యూస్ గా మన షిప్ మీద అటాక్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు నిన్ను చంపేంత వరకు ఆగేటట్లు లేరు అని చెప్పేసి ఇది విన్న తర్వాత కెప్టెన్ కూరో అంటాడు, ఈ గవర్నమెంట్ వాళ్ళు నన్ను ఎలాగో వదిలేయలేరు, సో నేనే నా పేరు కెప్టెన్ కూరో అనే పేరును వదిలేస్తున్నా ఇప్పటి నుంచి అని చెప్పేసి ఇది విన్న తర్వాత జాంగో అంటాడు, కెప్టెన్ కూరో మీరు మీ పేరు వదిలేసినంత ఈజీగా గవర్నమెంట్ వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారంటే నాకు నమ్మకం కుదరట్లేదు అని చెప్పేసి ఇది విన్న తర్వాత కెప్టెన్ కూరో అంటాడు, అవును నిజమే, నేను బతుకునేంత వరకు వాళ్ళు నన్ను వదలరు, సో నేను చావడానికి వెళ్తున్నాను, నాకు బోట్ రెడీ చేయండి అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత జాంగో కొద్దిసేపు షాక్ అవుతాడు. బట్ కెప్టెన్ కూరో కంటిన్యూస్ గా అలా చెప్పడంతో కెప్టెన్ కూరోకి ఒక బోట్ రెడీ చేస్తాడు. దాని తర్వాత కెప్టెన్ కూరో ఆ బోట్ ని తీసుకొని గవర్నమెంట్ షిప్ దగ్గరికి వెళ్తాడు. మనం చూస్తాం గవర్నమెంట్ షిప్ డైరెక్ట్ ఈ పైరేట్ షిప్ మీద అటాక్ చేస్తుంటది. బట్ సడన్ గా అటాక్స్ అన్ని ఆగిపోతాయి. ఇదంతా చూసిన తర్వాత పైరేట్లు అందరూ షాక్ అయిపోయి ఏమైంది అనుకుంటుంటారు. అప్పుడు ఒక పైరేట్ అడుగుతాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత కెప్టెన్ కూరో ఏమైనా చేసి ఉంటాడు అని చెప్పేసి ఇది విన్న తర్వాత జాంగో అంటాడు, నాకు తెలిసి కెప్టెన్ కూరో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఉంటాడని. ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. కెప్టెన్ కూరో అక్కడ ఉన్న నేవీ సోల్జర్స్ అనేది చంపేసి ఉంటాడు. దాని తర్వాత నవ్వుతూ ఆ నేవీ సోల్జర్స్ ని చూస్తూ తన గ్లాసెస్ ని తన స్టైల్లో అడ్జస్ట్ చేసుకుంటుంటాడు. అప్పుడే మనం చూస్తాం అక్కడ చూసిన సోల్జర్స్ లో ఒకడు బతికే ఉంటాడు. అతను ఈ సోల్జర్స్ కమాండర్ అన్నమాట. అతను చూసి అంటాడు, నీలాంటి ఒక చెత్త పైరేట్ చేతిలో ఓడిపోవడం నేను తట్టుకోలేను, సో నన్ను ఇప్పుడే చంపేయని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత కెప్టెన్ కూరో అంటాడు, అరే నాకు కూడా నేను చంపాలని ఉంది, బట్ నీతో నాకు కొంచెం పనిని, సో నువ్వు కొద్దిసేపు బతకాలి ఇంకా అని చెప్పేసి ఆ సోల్జర్ తల మీద కాలేసి తొక్కుతూ ఉంటాడు. అండ్ కొద్దిసేపటి తర్వాత కెప్టెన్ కూరో జాంగోని ఆ షిప్ మీదకి పిలిపిస్తాడు. అండ్ జాంగో వచ్చిన తర్వాత తన రింగ్ తీసేసి కెప్టెన్ కూరో లాగా ఉండే ఒక వ్యక్తిని హిప్నోటైజ్ చేస్తుంటాడు. అండ్ హిప్నోటైజ్ చేసేటప్పుడు ఇది చెప్తుంటాడు, ఇప్పటి నుంచి నువ్వే క్రూరమైన కెప్టెన్ కూరోవి, సో నువ్వు జైలుకి వెళ్ళడానికి రెడీ ఉండి అని చెప్పేసి. అప్పుడు దాని తర్వాత కింద పడిపోయిన సోల్జర్ ను హిప్నోటైజ్ చేస్తాడు. హిప్నోటైజ్ చేసేటప్పుడు ఇది చెప్తుంటాడు, ఇతనే కెప్టెన్ కూరో, ఇతను తీసుకువెళ్ళి మరణశిక్ష విధించాలని చెప్పేసి. దీని తర్వాత వాడిని తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ ఫేక్ కెప్టెన్ కూరోని చంపేయడం జరుగుతుంది. అండ్ ఇదంతా చూసిన తర్వాత కెప్టెన్ కూరో నవ్వుతూ అనుకుంటుంటాడు, ఇప్పుడు ఫేక్ కెప్టెన్ కూరో చనిపోయాడు కాబట్టి నేను కెప్టెన్ కూరో పేరును వదిలేసి ఇంకో పేరును తీసుకొని డబ్బులు చంపేయాలని ట్రై చేయాలని చెప్పేసి అప్పుడు ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. మన ప్రెజెంట్ లోకి వచ్చేస్తాం. అప్పుడు కెప్టెన్ కూరో లూఫీతో అంటుంటాడు, నేను 3 సంవత్సరాలు ఇదే ప్లాన్ కోసం చాలా కష్టపడ్డా, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఒక్కను ఈ రోజు వచ్చేసి ఈ ప్లాన్ చెడగొట్టగలవా అని చెప్పేసి, అలా జరగనివ్వను అని చెప్పేసి లూఫీని చంపడానికి లూఫీ సైడ్ చాలా ఫాస్ట్ గా వస్తుంటాడు. అండ్ వచ్చిన తర్వాత లూఫీ మీద అటాక్ చేస్తాడు తన బ్లేడ్స్. బట్ ఇది చూసిన తర్వాత లూఫీ దాన్ని డాచ్ చేయకుండా పక్కన ఉండే బండరాయి తీసుకొని అడ్డబెట్టుకుంటాడు. దాని వల్ల ఆ కెప్టెన్ కూరో బ్లేడ్స్ అన్ని ఆ బండరాయిలో చీకపోతాయి. దాని వల్ల కెప్టెన్ కూరో తన చేతిని బండరాయి నుంచి తీయలేకపోతాడు. ఇది చూసిన తర్వాత లూఫీ అంటాడు, రే కెప్టెన్ కూరో నీ డ్రీమ్ జస్ట్ ఈ గ్రామం వరకే, నా డ్రీమ్ ఈ ప్రపంచం మొత్తం అంతా, సో నీలాంటి చిన్న చిన్న డ్రీమ్స్ ఉండేటోని చేతిలో నేను ఎప్పటికీ ఓడిపోను అంటాడు. అండ్ నవ్వుతూ ఉంటాడు. అండ్ దాంతో పాటు ఈ వీడియో ఇక్కడే అయిపోతుంది గైస్.